అమ్మయ్యా, ఇప్పుడు డబ్బులు పోయాయని తెలిసినా ఈ బంగారు రాజు మీదకే డౌట్ వస్తుంది. ఇంట్లో పెట్టిన డబ్బు ఎలా మాయమయ్యాయి? ఎవరు తీసుంటారు? మావయ్య, చూడండి మావయ్య, ఇది ఎవరిది? ఎవరిదై ఉంటుంది మావయ్య ఇది? అది బంగారాజు మఫ్లర్. ఇది ఇక్కడుందంటే బంగారు రాజే డబ్బులు తీసుంటాడు మావయ్య. బంగారాజు అలాంటి వాడు కాదు. ఈ కాలంలో ఎవరిని నమ్మలేమవుతాయా? అవునే, వెళ్ళి అడుగుదాం పదండి. అమ్మయ్యా, బుక్ చేశాం. బంగారాజు, బంగారాజు. అయ్యగారు, ఏంటయ్యా? నువ్వేమైనా మా గదిలోకి వెళ్ళావా బంగారాజు? లేదయ్యా. మరి నీ మఫ్లర్ మామయ్య గారి రూమ్ లో ఎందుకుంది? ఆ మఫ్లర్ ఆ గదిలోకి ఎలా వెళ్ళిందో నాకు తెలీదయ్యా. మర్యాదగా నిజం చెప్పరా. ఆ 10 లక్షలు కొట్టేసింది నువ్వే కదా? అమ్మా, నాకే పాపం తెలీదమ్మా. నువ్వు ఇలా అడిగితే నిజం చెప్పవురా? నీతో ఎలా నిజం చెప్పించాలో నాకు బాగా తెలుసు. చెప్పు. కార్తిక్ గారు, వద్దు కార్తిక్ గారు, ప్లీజ్ వదిలేండి కార్తిక్ గారు. కార్తిక్, నువ్వు ఆగు. మాయా, ఆగు. తనని కొట్టకు. నిజం చెప్పు బంగారాజు. ఆ డబ్బు కుబేరుడు వాళ్ళ చెల్లి పెళ్లి కోసం తెచ్చినవి. ఆ డబ్బులు లేకపోతే ఒక ఆడపిల్ల పెళ్లాగిపోతుంది. నిజంగా నాకేం తెలీదయ్యా. మా అమ్మ మీదొట్టయ్యా. ఆ డబ్బులు నేను తీయలేదు. ఆ మఫ్లర్ మీ గదిలోకి ఎలా వెళ్ళిందో కూడా నాకు నిజంగా తెలీదయ్యా. రేయ్, దాని కాళ్ళొచ్చి వెళ్ళాయంట్రా నిన్ను. హే కార్తిక్, ఆగు. కాసేపు మీరు ఆగండి మావయ్య. వీడి కాళ్ళు చేతులు విరిచైనా సరే నిజం చెప్పిస్తాను నిన్ను. ఆగు కార్తిక్, అలా చేసుకోకూడదు. కొట్టకుండా తిట్టకుండా నిజం బయటికి ఎలా వస్తుంది? పోలీసులకు ఫోన్ చేయ అర్జున్. వాళ్లే వచ్చి నిజం బయట పెట్టిస్తారు. అమ్మా, పోలీసులు ఎంక్వైరీ చేస్తే నేను దొరికిపోతాను. నిజమే మావయ్య, పోలీసులు వస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, కానీ ఇంకో ప్రాబ్లం వస్తుంది. ఇంకో ప్రాబ్లం ఏంటి? ఈ బంగారు రాజు యామిని గారింటి పనుడు కదా బామ్మగారు. ఇప్పుడు ఇతని మీద మనం కేసు పెట్టామంటే యామిని గారు మనల్ని అపార్థం చేసుకుంటారు.
మనం కావాలని వాళ్ళ ఇంటి పనులను ఇరికించామని చెప్పి మన శ్రావ్య మీద పగబడతారు. అది కూడా నిజమే. అసలే ఆవిడికి పట్టింపులు ఎక్కువ. మరిప్పుడేం చేద్దామంటారు? పోయిన డబ్బుల గురించి ఎలా తెలుస్తుంది? వీడిని 4 పీకితే వీడే నిజం చెప్తాడు. రేయ్, చెప్పరా. రేయ్, చెప్పరా. చెప్పు. కార్తీక్ గారు వదిలేండి, కార్తీక్ గారు ప్లీజ్ వద్దండి. చెప్తావా లేదా? చెప్పరా. రేయ్, చెప్పరా. చెప్పు. రేయ్, కార్తీక్ చెప్పరా. గారు వద్దు. చెప్పు. వద్దండి. అయ్యో నిజం వద్దండి, చెప్పరా. ప్లీజ్ కొట్టకండి. చెప్పు. అయ్యా నాకేం తెలియదు. చెప్పు. నువ్వు ఇలా అడిగితే నిజం చెప్పవరా? చెప్పరా. తెలియదయ్యా. చెప్పు. నేను చేయలేదయ్యా. చెప్తావా లేదా? చెప్పు. అయ్యా మీరు నన్ను కొట్టినా చంపినా నాకే పాపం తెలియదయ్యా. నేను దొంగని కాదయ్యా.